హాయ్ అండి, నేను మీ నిషిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మీ పిల్లలకి ఇలా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టారని చాలా ఇష్టంగా తింటారండి. అన్నంతో ఒక్క నిమిషంలో మనం ప్రిపేర్ చేసేవచ్చు. ఇంట్లో ఎలాంటి టిఫిన్ ఇంగ్రీడియంట్స్ లేకపోయినా అన్నంతో ఇలా స్పెషల్గా చేసి పెడితే చాలా రుచిగా ఉంటుంది. అంతేకాదండి, పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా బలమైన రెసిపీ అనమాట. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో నేను ఇక్కడ పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి వల్ల కమ్మదనం ఏర్పడి మనం వేసుకుని ఈ రొట్టె చాలా బాగుంటుంది అనమాట. అసలు ఇందులో ఆయిల్ అనేది యూజ్ చేయము, ఓకేనా. ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ గోధుమ రవ్వ యూజ్ చేస్తున్నాను. ఉప్మా నూక వేసుకోవడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది ఏర్పడుతుంది అనమాట, అన్నం పొడి ఆడకుండా. ఇప్పుడు ఇలా వేసుకుని కొబ్బరిని అలాగే గోధుమ నూకని కొద్దిగా వాటర్ వేసుకుని ఇలా పేస్ట్ లాగా ప్యూరీ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక గ్లాస్కి తక్కువ నేను రైస్ తీసుకుంటున్నాను. ఇంట్లో ఉండే వాళ్ళని బట్టి యాడ్ చేసుకోండి. మీ దగ్గర మిగిలిపోయిన అన్నం ఉన్నా కానీ ఇదే కాంబినేషన్లో చేయొచ్చు. నేను డైరెక్ట్ రైస్తోనే చేస్తున్నానండి. ఇక్కడ నేను కోటా రైస్ని తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఇప్పుడు ఇందాక మనం ప్యూరీ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి పాలు మొత్తం అన్నీ కూడా వేసేస్తున్నాను అనమాట. వేసేసిన తర్వాత మనం ఎంతైతే రైస్ తీసుకున్నామో అంతకు తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. నేను ఒక గ్లాస్కి రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ అని తగ్గించి 1.5 గ్లాసున్నర వరకు వాటర్ తీసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను అనమాట. ఇంక మొత్తం అంతా కూడా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద మెత్తగా ఉడికేటట్టుగా, అంటే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం విజిల్స్ వేయించుకోవాలి. మనం అన్నం అనేది పొడి ఆడకుండా ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడే మనకి రొట్టె అనేది చక్కని షేప్కి వస్తుంది అనమాట. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా, అంటే మీరు వాడే రైస్ని బట్టి కూడా వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. నేను కోటా రైస్ యూజ్ చేశాను కాబట్టి కొంచెం వాటర్ తక్కువ వేసినా కూడా చక్కగా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు ఈ అన్నం మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా రౌండ్గా సర్క్యులేట్ చేసేసుకోండి. కొంచెం చల్లారిన తర్వాత మీరు కట్ చేసేసేయడం అనమాట. సో మీకు నచ్చిన షేప్లో కట్ చేసేసి పిల్లలకి పెట్టేశారంటే కనుక ఇష్టంగా తింటారు. అండ్ స్పెషల్గా చక్కగా కమ్మగా ఉంటుందన్నమాట. మనం కొబ్బరి వాడాం కదా, సో అక్కడక్కడ తగులుతూ ఆ కమ్మదనం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా సో ఆకలి కూడా ఎక్కువ వేయదు అనమాట. ఎక్కడికైనా జర్నీ చేసినప్పుడు కూడా ఈ టిఫిన్ చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఒకసారి ట్రై చేసి చూడండి.